ఇక్కడ పత్తబా సెంటర్ ఆవులు విపరీతంగా రోడ్డు మీద ఉంటాయి. అయితే ఏంటంటే నైట్ టైం చీకట్లో కనపడకుండా యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఇద్దరు యువకులు ఇలా మెరుస్తుంది, ఇది చూస్తున్నారు కదా మెరుస్తుంది, రైట్ లెఫ్ట్ ఫ్లాష్ సార్, ఫ్లాష్ కాదు. ఇద్దరు కుర్రోళ్ళు ఇక్కడ ఏలూరులో. మీరు ఇప్పటికి ఎన్ని ఆవులకి వేసారు? 20. మీరు సెల్ఫ్గా చేస్తున్నారా? ఎందుకని చేస్తున్నారు ఇట్లా? ఇది కౌ యాక్సిడెంట్స్ నివారించడం కోసం ఎప్పుడైనా లైట్ లేనప్పుడు రిఫ్లెక్టర్స్ వేయడం వల్ల మన ఆటో కానీ వెహికల్ కానీ ఉన్న లైట్స్ కి వేయడం తర్వాత అది రిఫ్లెక్ట్ అవుతుంది, లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్ అక్కడ యానిమల్ ఉందని దాన్ని మనం గుర్తుకూడదనే విషయం తెలుస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు దాకా ఏ సెంటర్లో వేసారు, ఏ ఏరియాలో వేసారు? ఓన్లీ ఏలూరు. ఏలూరు ఒకటేనా? ఏలూరులో 1 టౌన్ కూడా వేసారా? 2 టౌన్ ఒకటేనా? ఎందుకంటే 2 టౌన్లోనే ఎక్కువ ఆవులు ఉన్నాయన్నా? అలానే ఏం లేదు, అన్ని కంప్లీట్ చేస్తారా? అంటే మీరు ఓన్లీ మీ ఖర్చులు సొంత ఖర్చులతో చేస్తున్నారా? ఓకేనా? ఆవులన్నిటికీ వేద్దామని ప్లాన్. మొత్తం ఏలూరు మరి మీరు మొత్తం ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు ఆవులు? సుమారుగా ఒక 200 నుంచి 300 దాకా. అంటే స్ట్రీట్ ఓన్లీ రోడ్డు మీద వదిలేసింది. అయితే ఇవి యాక్చువల్గా అయితే రోడ్డు మీద వదిలేసిన ఆవులు కాదు, ఈ ఆవులకు కూడా ఓనర్లు ఉంటారు. ఓకే, ఇది నైట్ టైము చీకట్లో ఇట్లా మెరుస్తుంది, చూడండి ఒకసారి తేడా చేస్తుంది. చూస్తున్నారు కదా? సో అందరూ ఆవుల్ని కాపాడండి. ఓకే, కాకపోతే ఇలాంటి మంచి పని చేసే వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. అలాగే మీ ఏరియాలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలిగితే, అంటే చీకట్లో వెళ్ళి ఆవులు గుద్దేసి యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకే బాయ్. హాయ్, నేను మీ సత్య. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆవుల్ని మనం కాపాడుకుంటే మనల్ని ఆవు కాపాడుతుంది, అది ఓకే, 100% కరెక్ట్. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏలూరులో మా పత్తబా సెంటర్లో ఆవులు చాలా ఎక్కువైనాయి. అవి ఎక్కువ అవడం మంచిదే, దాన్ని తప్పు పట్టట్లేదు. కాకపోతే ఈ ఆవుల వల్ల రోడ్డుకి అడ్డంగా ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గానే మా ఏరియాలో మా షాప్ ఎదురుగుండానే ఒక పెద్ద ఆవిడ స్కూటీ మీద ఆవు అడ్డు రావడం వల్ల పడిపోయారు. ఆవిడకి చాలా పెయిన్ అయింది. ఒక అరగంట సేపు కూర్చుంటే కానీ ఆవిడ మళ్ళీ కోలుకోలేకపోయింది. ఆవుల్ని రక్షించుకుందాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఈ ఆవుల ఓనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఆవులు అడ్డంగా ఉండడం వల్ల చాలామంది ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది, ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. ఆవుల్ని పెంచుకోవడం తప్పు కాదు, దయచేసి గమనించండి. థ్యాంక్ యూ.